Good morning, students. Myself, K. Lakshmi, Assistant Professor in the Department of SNH, Chebrolo College. Now, in the last session, we discussed about what is Fraunhofer diffraction due to single slit. So, last class lo మనం Fraunhofer diffraction due to single slit అనేది డిస్కస్ చేసామండి. సో అందులో కొన్ని కండిషన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ లో అసలు ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని డిస్కస్ చేసామండి. వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్. సో హియర్ ఏబి ఈజ్ ఎ సింగిల్ స్లిట్ having width small e, and here there is another lens L. S dash is a screen. So ikkada manaki after slit also light rays travel in the same direction. So ilanti rays with the help of convex lens, they meet at a point P0 on the screen, S dash. So what is the condition at P0? P0 దగ్గర మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? సో P0 దగ్గర మనకి సెంట్రల్ మాక్సిమా ఈజ్ ఎగ్జిస్టెడ్. సో సెంట్రల్ మాక్సిమా ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రిన్సిపల్ మాక్సిమా అని కూడా అంటారండి. సో ఏ రేస్ అయితే మనకి ఆఫ్టర్ స్లిట్ తర్వాత కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తాయో, దెన్ దీస్ రేస్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్ P0, గివ్స్ సెంట్రల్ మాక్సిమా కేస్. దెన్ వాట్ అబౌట్ బెండింగ్ లైట్ రేస్? సో హియర్ దే బెండ్ విత్ సమ్ theta యాంగిల్. సో ఇక్కడ రేస్ అనేవి మనకి బెండ్ అవుతున్నాయండి, కొన్ని రేసు. సో ఈ బెండింగ్ అవుతున్నటువంటి రేస్, దీస్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్ P0. దెన్ వాట్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ P1 హియర్? సో వెదర్ ఇట్ ఈస్ మినిమా ఆర్ ఇట్ ఈస్ secondary maxima. So we have to find that. Okay. సో ఇది మినిమా పొజిషనా, సెకండరీ మాక్సిమా పొజిషనా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో దానికోసం ఇక్కడ మనం కండిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తామండి, ఏసీ. సో ఏసీ పర్పెండిక్యులర్. సో ఈ పర్పెండిక్యులర్ ఎదురుగా ఉన్నటువంటి ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుందండి. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి నుంచి సైన్ తీటా, ఇది తీటా అండి, ఇది డైఫ్రాక్షన్ యాంగిల్. సో ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుందండి, ఇక్కడ యాంగిల్ కూడా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబిసి తీసుకొని మనం సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండి, బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి అంటే ఈ అండి, విడ్త్ ఆఫ్ ద స్లిట్. సో దాని నుంచి బీసీకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేసాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఈ సైన్ తీటా. సో ఇక్కడ బీసీ వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలన్న దానికి మీకు రీజన్ చెప్పానండి. సో ఇక్కడ ఏ నుంచి P1 కి రీచ్ అయ్యేటువంటి రేస్, దెన్ ఫ్రమ్ B to C P1 reached rays having some path difference. That path difference is equivalent to BC.
సో A2P1 అండ్ B2P1 రేస్ కి మధ్య కొంత పాత్ డిఫరెన్స్ ఉందండి. ఆ పాత్ డిఫరెన్స్ ని మనం ఇక్కడ బీసీ అంటామండి. సో అందుకని ఇక్కడ మనం పాత్ డిఫరెన్స్ బీసీ యొక్క వాల్యూని ఈ సైన్ థీటా అని క్యాలిక్యులేట్ చేసామండి. సో ఈ విధంగా మనం ఈ సైన్ థీటా అని క్యాలిక్యులేట్ చేసామండి. సో ఇక్కడ మనకి ఈ సైన్ థీటా వాల్యూ ఈజ్ ఏ పాత్ డిఫరెన్స్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫేజ్ డిఫరెన్స్ అండి. ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే phase difference is equal to 2 pi by lambda into path difference. So 2 pi by lambda as is ga తీసుకున్నాము. Here delta is a path difference. This path difference value is equivalent to E sin theta. So phase difference is equal to 2 pi by lambda into E sin theta. So finally we got the expression for the phase difference. Then what about the next step? మన నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దామండి. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము స్లిట్ ఇంటూ n ఈక్వల్ పార్ట్స్. n ఈక్వల్ పార్ట్స్ గా మనం స్ప్లిట్ చేసామండి. n ఈక్వల్ పార్ట్ నుంచి n వేవ్స్ అనేవి మనకి బయటికి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా each and every wave having amplitude small a. సో ఇలాంటి వేవ్స్ అన్నిటి సూపర్ ఇంపోజ్ అయితే మనకి ఇక్కడ డైఫ్రాక్షన్ ఫినామినా అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వేవ్స్ యొక్క సూపర్ ఇంపోజ్ అయినటువంటి న్యూ వేవ్ యొక్క ఆంప్లిట్యూడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద రిజల్టెంట్ వేవ్ ఆంప్లిట్యూడ్. సో బిఫోర్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, what is the amplitude between two consecutive points? అంటే పక్కపక్కనే ఉన్నటువంటి వేవ్స్ యొక్క రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. సో దానికి ఫార్ములా ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్, దీన్ని మనం డెల్టా అని ఇండికేట్ చేస్తామండి. So delta is equal to 1 by n into 2 pi by lambda E sin theta. సో ఇక్కడ 1 by n అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే విడ్త్ ని మనం n ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్ పక్క పక్కనే ఉన్నటువంటి 2 ఈక్వల్ పార్ట్స్ మధ్య ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ కి ఎక్స్ప్రెషన్ ఇదండి. బట్ ఇలాంటి కాన్సిక్యూటివ్ పాయింట్స్ మనకి n ఉన్నాయండి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఫర్ సచ్ ఏ n slits. So that resultant amplitude is expressed as capital R is equal to A sin n delta by 2 by sin delta by 2. So substitute the value of delta here. Already we find the delta value in the last slide. That is equivalent to 1 by n pi by lambda E sin theta. So ఇక్కడ ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేస్తున్నామో here n and 2 are cancelled. So finally we get the expression pi by lambda E sin theta. Similarly here also delta by 2. So in expression delta we have 2 is there in the numerator, and in the denominator there is a 2. So 2 and 2 are cancelled. Then finally we get the answer n pi by lambda E sin theta. So మన calculation ఈజీగా చేసుకోవడం కోసం అంటే for the further simplification here pi by lambda E sin theta is taken as a alpha. So simply the resultant amplitude becomes R is equal to A. Here pi by lambda E sin theta is substituted as a alpha. So simply it is converted as a sin alpha. Sin. So this entire term is alpha. So alpha by n.
Now for the further simplification, again, as alpha by n value is small, ఇంకా మన simplification చేయడం కోసం alpha by n value గనక చాలా small గా ఉంటే, then respective sign of alpha by n value becomes to alpha by n. So automatically substitute the sign alpha by n value as a alpha by n. So in the denominator, n will be raised to numerator. That means NA sin alpha by alpha. And again here, for the further simplification, replace the NA value as a capital A. Then we get the resultant amplitude as A sin alpha by alpha. Actually, we know the relation between intensity and the amplitude. Intensity is equivalent to square of the amplitude. Actually, here we write only I. Is some printing mistake is there, so you omit the square here. So this is the expression for only I. So I is equal to R square. That means intensity is equivalent to square of the amplitude. I mean square of the resultant amplitude. So here our expression is A sin alpha by alpha. Therefore R square becomes to A square sin square alpha by alpha square. So this is the expression for the intensity in the case of Fraunhofer diffraction due to single slit. But still we have to find the conditions for principal maxima, secondary maxima and minimum. So మనకి ఫైనల్ గా మన ఏం ఏంటండి, ఈ ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసుకుంటూ ఏదైతే మనము స్టార్టింగ్ లో P1 P2 అని మనం డయాగ్రామ్ లో చూసామో, P1 దగ్గర సెంట్రల్ మాక్సిమం ఏ కండిషన్ దగ్గర ఫామ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ సెకండరీ మాక్సిమం ఎక్కడ ఫామ్ అవుతుంది, మినిమం ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయాలి. రైట్, నౌ లెట్ us discuss case 1, that is principal maxima, or it is also called central maxima. Right, so the principal maxima is existed at alpha is equal to 0. So ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందండి, ఆల్ఫా is equal to 0 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఆల్ఫా is equal to 0 అనేది గనక మనము ఒకసారి ఇక్కడ ఆల్ఫా యొక్క ఎక్స్ప్రెషన్ మనం ఇందాక ఏమనుకున్నామండి, ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ పై బై లాంబ్డా ఈ సైన్ థీటా. సో whenever alpha value is equal to 0, then pi by lambda e sin theta value is also equivalent to 0. Now cross multiply it, lambda pi e, then finally sin theta is equal to 0. So at what angle sin theta value becomes to 0? At 0 degrees. ఏ వాల్యూ దగ్గర మనకి సైన్ 0 అవుతుందండి, 0 దగ్గర. Okay, now so the condition is theta is equal to 0. So here maximum intensities case existed. Here the very important point is when you substitute the theta is equal to 0, okay, actually what is the intensity? A square sin square alpha by alpha square. సో ఇక్కడ మనం ఆల్ఫా ప్లేస్ లో 0 గనక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, sin alpha is 0. So entirely this numerator value is 0, and then denominator is also alpha, that means 0. So we get the 0 by 0 term here. That means intensity is equivalent to 0 by 0 term. What is the value of 0 by 0? It is undetermined term. So మనం కనుక్కోలేనటువంటి టర్మ్ అంటే అది.
సో ఇలాంటి టర్మ్స్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి we have a concept in mathematics. So what is that concept? Limits. So actually ga manam alpha value ganaka resultant amplitude respective intensity lo ganaka substitute cheste 0/0 value వస్తుంది. బట్ 0/0 వాల్యూ వస్తే మనకు అసలు ప్రిన్సిపల్ మాక్సిమా కేసే ఎగ్జిస్ట్ కాదు. బట్ ఇలాంటి కేసెస్ ని సాల్వ్ చేయడానికి వి హావ్ ఏ కాన్సెప్ట్ దట్ ఈస్ లిమిట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఆ కాన్సెప్ట్ ఏంటండి అంటే లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0 ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. సో ఏని మనము కాన్స్టెంట్ బయట తీసుకొస్తే లిమిట్ ఆల్ఫా టెన్స్ టు 0 sin alpha by alpha. So this value is equivalent to 1. That means the resultant amplitude at maximum is equivalent to A. But I is equal to square of the amplitude, then it is equivalent to A square. So finally, the condition for principal maxima, or it is also named as central maxima, is at theta is equal to 0, we get maximum intensity, that is A square. So once again I repeated here, as alpha is equal to 0, substitute in intensity this case, this intensity is equivalent to 0/0 term. So 0/0 means it is not determined. So in such a cases, we choose limit concept here. So limit alpha tends to 0. That means alpha tends to 0. It is not equal to 0. So A sin alpha by alpha. So A is a constant, just write in front of the limit. So A limit alpha tends to 0 sin alpha by alpha. So here, this value is equivalent to 1. Finally, resultant amplitude is equal to A square. So at theta is equal to 0, we get maximum intensity, which is called principal maximum. But still we have to find the two cases. So what are the cases? That is minimum intensity case. So the condition for minimum intensity is at the sin alpha is equal to 0. For the values of alpha, that means sin alpha is equal to 0. So A cases lo alpha 0 avutundandi, plus or minus pi, plus or minus 2 pi, plus or minus 3 pi. ఈ కేసెస్ లో మనకి మినిమం ఇంటెన్సిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఈస్ ఆల్ఫా? ఆల్ఫా ఈస్ పై బై లాంబ్డా ఈ సైన్ థీటా. సో ఈ పై బై లాంబ్డా ఈ సైన్ థీటాను గనక మనము ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పైకి కనుక ఈక్వల్ చేస్తే, దట్ మీన్స్ ఆల్ఫా ఏ వాల్యూస్ దగ్గర ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై, వేర్ ఎన్ వాల్యూ is 1, 2, 3 and so on. So here pi and pi are cancelled. Now by cross multiplying lambda here, finally we get the E sin theta is equal to plus or minus n lambda for n is equal to 1, 2, 3. This expression is called minimum intensity case. Generally this minimum intensity case is exist on both sides of the central maximum. So here, this is the central maxima case, and it is secondary maxima, and so on. So each and every
on both sides of the central maxima, there exists minimas. So this is the condition for minimum intensity. And the next concept is third case is secondary maximum. So secondary maxima is existing. Actually, x square. What is the order of x square? 2. So ఈ x square యొక్క ఆర్డర్ 2 అయితే ఈ ఆర్డర్ ని మనం 1 degree డిక్రీజ్ చేయాలంటే ఏం చేస్తామండి? We have to differentiate that. So d by dx of x square means 2x. So the order will be decreased by 1. So 2x means x power 1. So x square యొక్క ఆర్డర్ x power 1 కి మనం రెడ్యూస్ చేయడానికి we have to choose differentiation concept here. Similarly, in the same way, central maxima నుంచి మనం నెక్స్ట్ maxima లెవెల్ కి వెళ్ళాలంటే సెంట్రల్ maxima యొక్క ఇంటెన్సిటీని we have to differentiate that. సో ఆటోమేటిక్ గా దాని యొక్క ఆర్డర్ ఏమవుతుందండి? 1 degree మనకి డిక్రీజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారండి నెక్స్ట్? సో ఇంటెన్సిటీని డిఫరెన్సియేషన్ చేస్తే మనకి we get the secondary maxima condition. So simply ఇదిగోండి ఇంటెన్సిటీ యొక్క ఎక్స్ప్రెషన్ a square sin square alpha by alpha square. That means by differentiating intensity, principal maxima intensity and equating to 0, then we get the secondary maxima case. So why? Because as to reduce the order of any expression, we have to take the differentiation of that value. So ఏం చేస్తున్నామండి మనం? x square యొక్క ఆర్డర్ 2 అయితే ఆ ఆర్డర్ ని డిక్రీజ్ చేయాలంటే we have to differentiate that. సో సెంట్రల్ మాక్సిమా యొక్క ఆర్డర్ ని మనం డిక్రీజ్ చేసే పర్పస్ కింద సెంట్రల్ మాక్సిమా డిఫరెన్షియేషన్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే we get the secondary maxima value. So now discuss about the how to differentiate the central maxima case. Right. d by d alpha a square sin square alpha by alpha square. So here a square is a constant, just write beside the term. So it is look like a u by v model. First of all, it is a, so first దీన్ని మనం sin alpha by alpha, sin alpha by, so first మనం sin alpha by alpha entire whole square అనుకుందామండి. అంటే it is a x square model. సో ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు దాని మోడల్ ఏమవుతుందండి? 2 sin ఆల్ఫా బై ఆల్ఫా అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది u బై v మోడల్లో ఉంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ a స్క్వేర్ యాస్టీస్ గా రాసాము. ఇది sin ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అని మనం దాన్ని రీప్లేస్ చేసుకుంటే ఇదంతా కూడా మనం x అనుకున్నట్లయితే x స్క్వేర్ యొక్క డిఫరెన్సియేషన్ 2 into x. అగైన్ ఇక్కడ మనకి స్టిల్ u బై v మోడల్ ఉంది. సో u బై v మోడల్లో మనకు డిఫరెన్సియేషన్ చేద్దామండి. u బై v మోడల్లో డిఫరెన్సియేషన్ చేద్దాం. సో u బై v మోడల్ డిఫరెన్సియేషన్ చేస్తే ఫస్ట్ డినామినేటర్ u స్క్వేర్ u into d by dx of sin alpha, that is cos alpha. Denominator u square అండి, that is alpha square, u into d by dx of v అండి, v అంటే sin alpha యొక్క డిఫరెన్సియేషన్ cos alpha, రైట్, మైనస్ v into du, v అంటే ఏంటండి ఇక్కడ sin alpha.
du అంటే ఆల్ఫాకే మళ్ళీ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా చేస్తే 1 అవుతుందండి ఆ వాల్యూ. సో ఫైనల్లీ sin alpha by alpha u by v మెథడ్ లో డిఫరెన్సియేషన్ చేస్తే వి గాట్ ఆల్ఫా cos alpha minus sin alpha by alpha square. Right. So entire this term is equivalent to 0. So ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఈక్వల్ టు 0 చేసాం. సో ఇక్కడ మనకి ఈ టర్మ్స్ ఈక్వల్ టు 0 అయినాయంటే సంథింగ్ టర్మ్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ మనకి ఈక్వల్ టు 0 అయిందంటే ఇందులో ఏదో ఒక టర్మ్ ఏమై ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 0. సో లెట్ us discuss one by one. 2 it is a constant, so it is not equal to 0. A is also constant, so adi equal avadanikku chance ledu. Next, sin alpha by alpha value 0 kaadu. Already we discussed in principal maxima case. Endukante limit alpha tends to 0, sin alpha by alpha value is equal to 1. So it is clear 2 is not equal to 0, a square not equal to 0, sin alpha by alpha not equal to 0. So automatically this term is equivalent to 0. Right. So then equal to 0 చేద్దామండి, equal to 0 చేద్దాం. సో ఈక్వల్ టు 0 చేస్తే ఈ ఆల్ఫా స్క్వేర్ క్రాస్ మల్టిప్లై అయితే అది కూడా ఏమవుతుందండి, 0 అయిపోతుంది. సో ఫైనల్లీ వి గెట్ ఆల్ఫా cos alpha minus sin alpha is equal to 0. Alpha cos alpha minus sin alpha is equal to 0. సో ఈ మైనస్ sin alpha ఇటు తీసురండి, మైనస్ sin alpha ని సో ఆల్ఫా cos alpha is equal to sin alpha. సో అప్పుడు ఆల్ఫా is equal to sin alpha by cos alpha. So what is it, sin alpha by cos alpha? Tan alpha. So finally we got condition for secondary maxima is alpha is equal to tan alpha. But still we have to calculate that still alpha values. Okay. So by drawing a graph for y is equal to alpha and y is equal to tan alpha. Actually y is equal to alpha is a straight line. So y is equal to tan alpha is a graph like that. So ఇప్పుడు మనం alpha is equal to tan alpha అని మనకి ఈక్వేషన్ వచ్చిందండి. So y is equal to alpha means it is a straight line and the remaining graph is indicates y is equal to tan alpha. So ఏ పాయింట్స్ దగ్గర మనకి ఈ స్ట్రైట్ లైన్ అండ్ tan alpha గ్రాఫ్ రెండు మీట్ అవుతాయో సో ఆ పాయింట్స్ ని ఏమంటామంటే మనం సెకండరీ మాక్సిమా పాయింట్స్ అంటాం. సో alpha value y is equal to alpha value means straight line and the remaining entire graph is indicates the y is equal to tan alpha graph. So when you observe the star mark here, so ఈ స్టార్ మార్క్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఈ గ్రాఫ్ ని స్ట్రైట్ లైన్ కట్ చేసినటువంటి పొజిషన్. మళ్ళీ ఇన్ బిట్వీన్ మీకు ఎక్కడెక్కడ కట్ చేయలేదు చూడండి.
సో ఈ స్టార్ మార్క్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇదిగో ఈ పాయింట్స్ దగ్గర మనకి సెకండరీ మాక్సిమా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏంటా పాయింట్స్, ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ జరుగుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అండ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా అంటే ఇదిగో ఈ పాయింట్స్ దగ్గర 0 ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2 ప్లస్ ఆర్ మైనస్ 7π/2 అండ్ సో ఆన్. సో ఈ పాయింట్స్ దగ్గర మనకి సెకండరీ మాక్సిమా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఓవరాల్ వి డిస్కస్ అబౌట్ ది what is the condition for central maxima, what is the, so this is the final intensity distribution curve for Fraunhofer diffraction due to single slit. We clearly discuss the central maxima case is existed at theta is equal to 0. So this is the central maxima case. And these are the secondary maxima case. So they are named as first order secondary maxima. Again, సో దీన్ని ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ సెకండరీ మాక్సిమా. సో మీరు అబ్జర్వ్ చేస్తే సెకండరీ మాక్సిమాస్ అండ్ మినిమాస్ బోత్ ఆర్ ఎగ్జిస్టెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెంట్రల్ మాక్సిమా. సో ఈ సెంట్రల్ మాక్సిమాకి రెండు వైపులా మనకి సెకండరీ మాక్సిమాలు అలాగే మినిమాలు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఐఎమ్ సేయింగ్ దట్ మినిమాస్, నాట్ ఏ సింగులర్, మినిమాస్ ప్లూరల్, నెంబర్ ఆఫ్ మినిమాస్. సో మినిమాస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి మీరు గమనించండి. -π plus π, -2π plus 2π, -3π plus 3π and so on. So central maxima is only one, but minimas మనకి నెంబర్ ఆఫ్ ఫామ్ అవుతాయి. at the same time సెకండరీ మాక్సిమాలు కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయండి సెకండరీ మాక్సిమాలు అంటే ప్లస్ ఆర్ మైనస్. సో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయండి, ఇదిగో ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2 ప్లస్ ఆర్ మైనస్ 7π/2. సో ఇవి ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2 ప్లస్ ఆర్ మైనస్ 7π/2. సో క్లియర్ గా మనకి డైఫ్రాక్షన్ లో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి 3 కేసెస్ ఏ కండిషన్స్ దగ్గర మనకి ఫామ్ అవుతాయో మనం కనుక్కున్నాము. సో ఓవరాల్ గా ఇన్ ఇంటర్ఫెరెన్స్ ఓన్లీ 2 cases are existed, that is maxima and minima. But in diffraction there exist 3 cases, that is central maxima, minimas and secondary maximas. So secondary maximas means first order secondary maxima, second order secondary maxima, third order, that means order of maximas are existed. So overall this is the final intensity distribution graph for Fraunhofer diffraction due to single slit. In the next session, we discuss about the Fraunhofer diffraction due to double slit.